హాయ్ అండి. జగన్మోహన్ రెడ్డి అయితే కౌంటర్ ఇచ్చారండి మహానాడు పైన అయితే. ఏదైతే మహానాడు ఇప్పుడు జరుగుతూ ఉందో రీసెంట్గా కడపలో జరుగుతుంది కదా. ఇది మహానాడు చెప్పుకొని ఏంటి ఉపయోగం, ఏం సాధించారని అయితే ఆయన అయితే కౌంటర్ ఇచ్చారు. సూపర్ సిక్స్ ఒక్కటి కూడా అమలు చేయలేకపోయారు. నేను వచ్చిన సంవత్సరంలోనే నేను ప్రకటించిన నవరత్నాలు మొత్తం నేను కంప్లీట్ చేసేసాను. మీరు కనీసం ఇప్పటికీ ఒక్కటంటే ఒక్కటి కూడా మీరు పూర్తిగా చేయలేకపోయారు. మీరు ఏం సాధించారని మహానాడులో డప్పాలు కొట్టుకుంటున్నారని అయితే ఆయన అయితే క్వశ్చన్ చేశారండి. దానిలో వాస్తవం ఉంది, నాకైతే వాస్తవం ఉందనిపించింది. ఎందుకంటే నేను కూడా చెప్పాను ఎన్నోసార్లు, సూపర్ సిక్స్ కనీసం ఏదైనా 2-3 అన్నా అమలు చేస్తుంటే బాగుండు అనిపించింది. ఈలోపు రైతు భరోసా కావచ్చు, లేకుంటే తల్లికి వందనం కావచ్చు, ఏదో ఒకటి, లేకుంటే ఫ్రీ బస్సు కావచ్చు, లేకుంటే గ్యాస్ సిలిండర్స్కి సంబంధించి మనీ కావచ్చు, అవి ఏది కూడా చేయలేదు. సగం సగం పనులు కూడా మీకు కనీసం చేయలేదు. చూడాలి, మే నుంచి జూన్కి వెళ్ళిపోయింది. మరి చూడాలి, జూన్ వచ్చిందంటే సంవత్సరం అయిపోతుంది కదా. మరి దాన్ని చూడాలి. జగన్మోహన్ రెడ్డి అయితే ఇదే క్వశ్చన్ చేశారు. మహానాడులో ఏం సాధించారని మీరైతే క్వశ్చన్ చేశారు జగన్మోహన్ రెడ్డి అయితే. చూద్దాం మరి ఏం జరగవద్దో. వాళ్ళు ఏదో కొంచెం ధర్నాకు కూడా దిగుతారు కదా. రేపు సంవత్సర కాలం పూర్తయిన తర్వాత సూపర్ సిక్స్ అమలుపైన అయితే వాళ్ళైతే పోరాటం చేస్తామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి. మరి ఏం జరగవద్దో చూద్దాం. ప్రస్తుతానికైతే ఈ అరెస్టులు, రెడ్ బుక్లు అవన్నీ ప్రస్తావన జరుగుతూ ఉంది. వాటి మధ్యలో కూడా జగన్మోహన్ రెడ్డి అయితే కార్యకర్తలతోటి, కొంతమంది లీడర్తో అయితే సమావేశాలు అయితే పెడుతూ ఉన్నారు. రెగ్యులర్గా వాళ్ళతో అయితే మీటింగ్లు అయితే పెడుతున్నారు. అది మంచి పరిణామం. కార్యకర్తలని మాట్లాడి వాళ్ళ విషయాలు తెలుసుకుంటున్నారు. అలానే మీకు నేను వెన్నుదండుగా ఉండని భరోసా ఇస్తున్నారు. ఫ్యూచర్లో లాస్ట్ టైం జరిగిన తప్పులు 2019, 2024 మధ్య జరిగిన తప్పులు మళ్ళీ జరగకుండా చూసుకుంటానని అయితే ఆయన అయితే హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. చూద్దాం మరి ఏం జరగవద్దో. ప్రస్తుతానికైతే మహానాడు పైన అయితే అన్ని సెటర్లు వేశారు.